కథాస్రవంతి. నిప్పు లేనిదే పొగ పుట్టదు. సామెత కథ. రచన శ్రీ పట్రాయుడు కాశీ విశ్వనాథం. వినిపిస్తున్నది పప్పు భోగారావు. జాతీయాలు తెలుగు భాషకు సహజమైన అలంకారాలు. తెలుగు భాషను సజీవంగా ఉంచే రసగుళికలు. సుమసౌరభాలు అందించే భావవీచికలు. అర్థ సౌలభ్యం ద్వారా అవగాహన శక్తిని పెంచే కాంతి పుంజాలు. సంభాషణలో, రచనలో ఎంత ఎక్కువగా జాతీయాలు వాడితే భాష అంతటి మాధుర్యంతో ఉంటుంది, వినసొంపుగా ఉంటుంది. సామెతలు ప్రసంగానికి దీపాల్లాంటివి. అవి సంభాషణకు కాంతినిస్తాయి. సామెతలో ధ్వని ఉంటుంది. ప్రసంగోచితంగా ఒక సామెతను ప్రయోగిస్తే పాలల్లో పంచదార కలిపినట్లుంటుంది. సామెతలు సూత్రప్రాయంగా చిన్న వాక్యాలుగా ఉంటాయి. ఇవి ఒక జాతి నాగరికతను చెప్పకనే చెబుతూ ఉంటాయి. ఇవి పూర్వుల అనుభవ సారాన్ని తెలియజేసే అమృత గుళికలు. అయితే నేటి తరానికి ఏ సామెత ఏ సందర్భంలో ఉపయోగించాలో తెలియక మాటల మధ్యలో సామెతలు వాడడం లేదు. దానివలన భాషలో సామెతలు కనుమరుగవుతున్నాయి. ఈ విషయాన్ని గ్రహించిన బాల సాహితీవేత్త, విజయనగరం జిల్లా శృంగవరపుకోటకు చెందిన శ్రీ పట్రాయుడు కాశీ విశ్వనాథం గారు సామెత లేదా జాతీయం వెనుక ఉన్న కథలు రాస్తూ అందరికీ పరిచయం చేస్తున్నారు. తద్వారా సామెతలు, జాతీయాలు విరివిగా వాడి భాషా సౌందర్యాన్ని ఇనుముడింపు చేయాలన్నది వారి కోరిక. వీరు రాసిన 350కి పైగా బాలల కథలు, 50కి పైగా సాంఘిక కథలు, 120 బాలగేయాలు, వ్యాసాలు వివిధ జాతీయ, అంతర్జాతీయ దిన, వార, మాస, ద్వైమాసిక పత్రికల్లో ప్రచురితమయ్యాయి. బాలమిత్ర, వేగావతి, భారతి మొదలగు అనేక బిరుదులు, సత్కారాలు వీరు పొందారు. పూర్వం సాంబయ్యపాలెం గ్రామంలో సాంబయ్య కుటుంబం నివసిస్తూ ఉండేది. సాంబయ్య కొడుకు పేరు సోముడు. సాంబయ్యకు 2 ఎకరాల పొలం, ఆవులు, గేదెలు ఉన్నాయి. సాంబయ్యకు వయసు పైబడ్డంతో వ్యవసాయ పనులు చేసే ఓపిక లేక బాధ్యతలన్నీ కొడుకు సోమునికి అప్పచెప్పాడు. కానీ కష్టానికి అలవాటు పడ్డ శరీరం కావడం వల్ల ఖాళీగా కూర్చోలేక అప్పుడప్పుడు కళ్ళానికి వెళ్లి పశువులకు కుడితి పెట్టడం, మేత పెట్టడం లాంటి చిన్న చిన్న పనులు చేసి కొడుక్కి చేదోడు వాదోడుగా ఉండేవాడు. తొలకరి సమీపిస్తూ ఉండడంతో సాగుకు సిద్ధం చేయాలని కళ్ళానికి దగ్గరలో ఉన్న పొలంలో వ్యర్థంగా ఉన్న జొన్న కర్రలను తగులబెట్టాడు సాంబయ్య కొడుకు. మర్నాడు కళ్ళానికి వెళ్లిన సాంబయ్యకు పొలంలో ఒక చోట సన్నగా పొగ వస్తూ కనిపించింది. ఇంటికి వెళ్ళాక కొడుకుని పిలిచి, నిన్న నువ్వు జొన్నకర్రలు తగులుబెట్టిన చోటు నుంచి పొగ రావడం నేను చూశాను. నిప్పు లేనిదే పొగ రాదు, ఓసారి వెళ్ళి చూడు అని కొడుకుకి చెప్పాడు సాంబయ్య. నిన్న అనగా తగలబెట్టాను, ఇంకా పొగ రావడం ఏమిటి, హారిపోయి ఉంటుంది అని తండ్రి మాటని కొట్టిపారేశాడు కొడుకు. నివురుగప్పిన నిప్పు అలా రాజుకుంటూ పొలం పక్కన ఉన్న కళ్ళానికి వ్యాపించింది. పెద్ద ఎత్తున మంటలు రేగడంతో దారంట పోయేవారు, చుట్టుపక్కల వారు చూసి అప్రమత్తమై పశువుల కొట్టంలోని పశువులను బయటకు వదిలి తలకు చెయ్యి వేసి మంటలను ఆర్పారు. అప్పటికే గడ్డిమేటు సగం కాలిపోయింది. జరిగిన దాన్ని చూసి లబోదిబోమంది సాంబయ్య కుటుంబం. తండ్రి చెప్పిన మాటలు నిజమేనని, నిప్పు లేనిదే పొగరాదని గ్రహించాడు సాంబయ్య కొడుకు. నాటి నుంచి ఈ సామెత వాడుకలోకి వచ్చింది. దొంగతనం, హత్య లేదా ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు ప్రజలు కానీ పోలీసులు కానీ కొంతమందిని అనుమానిస్తారు. అలా అనుమానించే సందర్భంలో పూర్వాపరాలు కూడా బేరీజు వేస్తారు. జరగడానికి గల కారణాలు అన్వేషిస్తారు. అయితే ఈ అనుమానం వెనుక నిప్పు లాంటి నిజం ఉంటుంది. కాబట్టి నిప్పు లేనిదే పొగ పుట్టదని అంటారు. ఇలాంటి వార్తలు ఒకరి నుంచి ఒకరికి చేరుతూనే ఉంటాయి. ఆ నిప్పు లాంటి నిజం తప్పు చేసిన వారిని శిక్షించేలా చేస్తుంది. ఇది సామెత వెనుక ఉన్న కథ. మీరింతవరకు నిప్పు లేనిదే పొగ పుట్టదు సామెత కథ విన్నారు. రచన శ్రీ పట్రాయుడు కాశీ విశ్వనాథం. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ మన తెలుగు కథలు .com అంతర్జాల పత్రికలో 7/6/2024 తేదీన ప్రచురితమైంది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి.
ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.